మామూలుగా అయితే దీంట్లో ఈ కెటామిన్‌లో సీఎన్ఎస్ డిప్రెసెంట్స్ అంటారు. అంటే ఆల్కహాలిక్ ఎలిమెంట్స్ అవన్నీ మిక్స్ చేస్తే ప్రాణం పోతుంది. లేదు ఒక్కోసారి ఈ ఆర్టాసిల్ లాంటిది డోసేజ్ ఎక్కువ ఇచ్చినా కూడా ప్రాణం పోతుంది. ఈ అమ్మాయికి నర్స్ కాబట్టి హాస్పిటల్‌లో చాలా ప్రైవేట్ హాస్పిటల్‌లో కాబట్టి రెగ్యులర్‌గా ఇవి ఈ మధ్య అనస్థీసియా విపరీతంగా వాడుతున్నారు కాబట్టి ఈ అమ్మాయి ముందుగానే ప్లాన్ చేసుకొని అంటే అమ్మా నాన్నని చంపాలనేది ఎప్పటినుంచో ప్లాన్ చేసుకొని దానికి తగినట్టుగా ఇంజెక్షన్లు ఆ వైల్ ఇవి కలెక్ట్ చేసి పెట్టుకొని ఎప్పుడు వేయాలి ఏంటనేది మొత్తం ఒక స్కీమ్ వేసుకొని ఆ రోజు అమలు చేసింది. సక్సెస్ అయింది. చంపడంలో సక్సెస్ అయింది కానీ తప్పించుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. అన్న అశోక్ డౌట్ రాకపోతే ఈ అమ్మాయి ఎస్కేప్ అయి ఉండేది. అందరూ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్నారు నమ్మేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఫార్మర్స్ అండి, రైతులు. భార్యాభర్త రైతులు. వాళ్ళు రైతులుగా ఉండి కష్టపడి పిల్లల్ని చదివించుకున్నారు. వీళ్ళు ఇట్లా అయ్యారు. సో ఎందుకు చంపింది అనే దగ్గరికి వస్తే ఈ అమ్మాయి 2 ఏళ్లకు ముందు ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది ఈ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో. అక్కడ నుంచి వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయింది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఈ అమ్మాయి ఇంట్లో. ఎందుకంటే ఇద్దరు కులాలు వేరు. సో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా ఏం చేస్తున్నారంటే బలవంతంగా ఈ అమ్మాయికి వాళ్ళ బంధువుల్లో ఒక అబ్బాయి ఇచ్చి పెళ్లి చేయాలన్న ప్లాన్లో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్. అది ఈ అమ్మాయికి ఇష్టం లేదు, కొట్లాడుతుంది. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఈ అమ్మాయికి సపోర్ట్ సిస్టమ్ ఏమీ లేదు. అంటే తల్లిదండ్రులను కన్విన్స్ చేయగలిగిన బంధువులు కానీ ఇంకెవరు లేరు. అన్న కూడా పట్టించుకోవడం మానేశాడు. దాంతో ఈ అమ్మాయికి పిచ్చెక్కుతుంది. ఈ అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళి, ఇష్టం లేని కాపురం అనేది ఈ అమ్మాయి వాళ్ళకి కావట్లేదు. దాంతో ఏం చేయాలో ఈ అమ్మాయికి దిక్కుదోచట్లేదు. దాంతో వీళ్ళిద్దరిని చంపేస్తే నాకు అడ్డు ఉండదు కదా, వీళ్ళిద్దరూ నాకు అడ్డుపడుతున్నారు, పెళ్లి చేసుకోవచ్చు అనేది ఆమె వెళ్ళిపోయిందండి. మామూలుగా అందుకే నేను పరోహత్య రివర్స్ అన్నాను. మామూలుగా ఇంటర్ క్యాస్ట్ లవ్ స్టోరీలో తల్లిదండ్రులు పిల్లల్ని చంపేస్తుంటారు. ఇది ఒక కొత్త ట్రెండ్ ఏమన్నా స్టార్ట్ అవుతుందో దీని నుంచి చూడాలంటే తల్లిదండ్రులనే పిల్లలు చంపేస్తే ఈ గొడవ ఉండదు కదా అనుకునే నేచర్ కానీ పిల్లలకు వస్తే అది మోర్ డేంజర్ అండి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని నమ్మించి చంపుతున్నారు. ఆ మధ్య కూడా ఢిల్లీలో హృదయ విదారకమైన సంఘటన. కూతురు అల్లుడిని నమ్మించి ఇంటికి పిలిపించి కూతుర్ని తల్లిదండ్రి కాళ్ళు చేతులు పట్టుకుంటే అన్న గొంతు పిసికి చంపేశాడు కూతుర్ని. అలాగా ఫ్యామిలీస్ కూతుర్లని చంపేస్తున్నారు. ఇప్పుడు రివర్స్లో కూతురు తల్లిదండ్రులని చంపేసింది. అంతే తేడా ఇక్కడ. అంటే ఈ ట్రెండ్ కానీ పెరిగితే మాత్రం డేంజర్గా ఉంటుంది. అందుకని దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటి పేరెంట్స్ మా కూతురు లవ్ చేసినప్పుడు చెప్పి చూడొచ్చు, వినలేదా ఆమె కర్మ అనేసి వదిలేయాలి తప్ప నీకేదో అథారిటీ ఉంది, నేను నీ తల్లిని, నేను తండ్రిని, నా మాట వినాలంటే ఇవాళ కుదరదండి. ఎందుకంటే పిల్లలు అమ్మాయిలకు కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రాకముందు అయితే తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు. ఇవాళ ఈ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి నర్సు, సొంతంగా జాబ్ చేస్తుంది, జీతం ఉంది. అమ్మాయి ఎందుకు వినాలండి వీళ్ళ మాట? కాబట్టి ఆ అమ్మాయికి ఏముంటుంది, నేను సరే మీరు పెంచారు చదివించారు ఓకే, కానీ ఇప్పుడు మీరు మొత్తం నా జీవితాన్ని నాశనం చేస్తానంటే నేనెందుకు దాన్ని సహించాలి అనేది ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. వీళ్ళు రూరల్ కపుల్, వీళ్ళకి ఒక తెలంగాణ రూరల్ కపుల్లో సమాజంలో ఉండాలంటే ఇంటర్ క్యాస్ట్ చేస్తే పరుగు పోతుంది అన్న దగ్గర వీళ్ళు వెళ్ళిపోయారు. కానీ మారిన పరిస్థితులను అర్థం చేసుకోవడంలో వీళ్ళిద్దరూ ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. సో ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళే పేరెంట్స్ ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు. ఇంకా పాపం ఇలాగ రైతులు వీళ్ళకి అంత ఎక్స్పోజర్ లేకపోవచ్చు. సో ఇదంతా ఏంటంటే తరాల మధ్య ఘర్షణ అనేది ఏ రూపంలో తీసుకుంటుంది. అయితే ఇక్కడ చాలామంది తల్లిదండ్రులను కన్నీ పెంచి తల్లిదండ్రులను ఎలా చంపామంటే వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుందండి. పైగా నర్సీమే అనేక డెత్తుల్ని చూసి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఆమెకి మామూలుగా అనిపిస్తుంది. మనకి కొత్తగా హాస్పిటల్ పోయిన వాళ్ళకి మనల్ని ఏంది వీళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు ఏందో నవ్వుకుంటూ జోకులు వేసుకుంటున్నారు అని కోపం వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి రోజు 100 కేసులు వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా, జోకులు వేసుకుంటారు, సరదాగా ఉంటారు, మన అవసరమైనప్పుడు పట్టించుకుంటారు. సో అలాగే ఈ అమ్మాయికి ఒక ఇన్సెన్సిటైజ్ అయిపోయిండే అవకాశాలు కూడా ఉంది. అందుకనే ఇంత కోల్డ్ బ్లడెడ్గా
ఇంజక్షన్లు ఇచ్చి మరీ చంపగలిగిందంటే ఆ నర్సు బ్యాక్గ్రౌండ్ కూడా ఆమెకి హెల్ప్ అయి ఉంటుంది. సో ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయికి వేరే మార్గం కనబడలేదండి. వీళ్ళని చంపితే తప్ప నా జీవితం బాగుండదు, చంపకపోతే నా జీవితం నాశనం అన్న దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ మైండ్ సెట్ అలాగ వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయికి కానీ వాళ్ళ అన్న ఇప్పుడు అతను కంప్లైంట్ ఇచ్చాడు, బాధపడుతున్నాడు, కానీ అతను అంతకుముందు ఆ అమ్మాయిని మాట్లాడి మన ఇద్దరం కలిసి తల్లిదండ్రులను ఒప్పిద్దాం నిలబడి చేసునుంటే అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. సో మారిన పరిస్థితులకు అనుగుణంగా మారని తరం ఏదైతే ఉందో దానివల్ల ఘర్షణ రకరకాల రూపాల్లో తీసుకుంటుంది. ఇది ఒక కొత్త రూపం అని చెప్పచ్చు. ఇది కానీ స్ప్రెడ్ అయితే మాత్రం డేంజర్. సిస్టర్ వైపు నిలబడి ఉంటే తల్లిదండ్రులు కొంత తగ్గేవాళ్ళు. తరాలు మారుతున్నప్పుడు నువ్వు ఏ విలువల వైపు ఉండాలి, పాత విలువల వైపు ఉంటే కొత్త తరం పెయినే కదా. ఇప్పుడు వాళ్ళ పరువు కోసం ఈ అమ్మాయి జీవితాన్ని బలిపెట్టమనడం అడగడం కరెక్ట్ కాదు కదా. సో పరువు ఏముంటుందండి, ఇప్పుడు చాలా ఇంటర్ కాస్ట్లు ఈ మధ్య మామూలు అయిపోయినాయి. ఇప్పుడు మా ఇంట్లో ఇంటర్ కాస్ట్ ఉందనుకో, మీరేమన్నా మా ఇంటికి రానంటారా, మీరేమన్నా నాతో మాట్లాడనంటారా, అవేం ఉండవు కదా. కాబట్టి ఇంకొకటి కూడా జరుగుతుంది ఈ మధ్య, అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కాక కులం ఏదైనా పర్వాలేదురా బాబు అమ్మాయి దొరికితే చాలు అనుకునే పరిస్థితులు కూడా వచ్చేసాయి ఆల్రెడీ. కాబట్టి ఈ మారాల్సిన అవసరం పేరెంట్స్కే ఉందండి. ఇవాళ పిల్లల జనరేషన్ మారినప్పుడు వాళ్ళకు అనుగుణంగా నువ్వు మారాలి తప్ప వాళ్ళని ఇంపోజ్ చేసి నా మాట నువ్వు వినాల్సిందే అంటే ఈ ఘర్షణ రూపం తీసుకుంటుంది.